పాపం కదా మనకు కడుపు అన్నం పెట్టిన దేవుడి మీద ఇట్లా తాగరా నేను కూడా సెలవు పెట్టి తీసుకురండి, బయట తీసుకురండి. బయటపడే అందరు తెచ్చిందా పడతారు బాగా బయటపడే ఎందుకని భగవంతునికి భక్తునికి మధ్య వారధిలా ఉండి ఆ భక్తుల కోరికలు భగవంతునికి చేరేలా చేయటమే కాదు, అవి నెరవేరేలా ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిన పంతులు ఎంత నిష్టగా మరింత భక్తిభావంతో ఉండాలి. భక్తులు తెలుసో తెలియకో ఏదైనా అపచారం చేస్తే వారిని క్షమించమని ఆ దేవదేవునికి విన్నవించాల్సిన బాధ్యత కూడా ఆ పంతులుదే. అలాంటి పంతులు నిష్టగా ఉండకపోగా ఆయనే స్వయంగా ఘోర అపచారాన్ని ఆచరిస్తున్నాడు. అది కూడా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా పరమ పవిత్రంగా భావించే ఆలయ గర్భగుడిలోనే. కాకతీయుల కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సుప్రసిద్ధ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ అపచారం జరిగింది. కొందరు భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎండోమెంట్ అధికారుల తనిఖీల్లో ఈ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో ప్రాముఖ్యతలు కలిగిన నీలకంఠేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో కొన్ని రోజులుగా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని, పూజాది కార్యక్రమాల్లో కూడా అసాధారణ వాతావరణం నెలకొందని కొందరు భక్తులు ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎండోమెంట్ అధికారులు ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆలయ గర్భగుడిలోనే మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో అధికారులు షాక్కు గురయ్యారు. ఒకటో రెండో కాదు, వెతికినా కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి. దేవుడి విగ్రహాల చాటున, టేబుళ్ల కింద, ఇలా ఎక్కడ చేయి పెట్టినా మద్యం బాటిళ్లే దొరుకుతుండటం గమనార్హం. అయితే ఇవన్నీ ఎవరో పెట్టడం కాదు, స్వయంగా ఆలయ పూజారే పెట్టడం విస్మయం కలిగించే అంశం. ఈ ఘటనపై విచారించగా నీలకంఠేశ్వర స్వామి ఆలయ అర్చకుడు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన మద్యానికి బానిసైనట్లు సమాచారం. అర్చకుడిగా పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇన్నేళ్లుగా మద్యం సేవించే అలవాటు కొనసాగించడం, చివరికి అది ఆలయ గర్భగుడి వరకు చేరడం అత్యంత బాధాకరమని అధికారులు వ్యాఖ్యానించారు. బాటిళ్లు గర్భగుడిలో దొరికాయంటే పూజారి మద్యం సేవించే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ ఘటనపై పూజారిని ఎండోమెంట్ అధికారులు తీవ్రంగా మందలించారు. గతంలో అధికారులు చెప్పారు కదా, కంప్లైంట్లు పోయినాయి కదా, కంప్లైంట్లు పోయినాయి కదా, తప్పు కాదు. లేకపోతే అదే రాసేయనండి, శివాలయంలో మాకు మందుతో మద్యంతో అభిషేకం సాంప్రదాయం రాసేయనండి ఏసీ గారికి. మీకేం బాధ? ఏం రాజు గారు లెటర్ రాయండి, రాయండి. మద్యంతో చేస్తాం మేము, అందుకే బాటిల్ దొరికాయని రాయండి. ఈ ఘటన ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమే కాకుండా భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల్లో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. పాపం కదా మనకు కడుపు అన్నం పెట్టిన దేవుడి మీద ఇట్లా తాగరా నేను కూడా సెలవు పెట్టి తీసుకురండి, బయట తీసుకురండి. బయటపడే అందరు తెచ్చిందా పడతారు బాగా బయటపడే ఎందుకని ఇది చూడండి బాబాయ్, ఏంది ఇది? ఏం లేవనా ప్రశాంతంగా ఉండేదానికి ఎందుకే ఇది? అక్కడ ఎక్కుంటాయి, చీమలు ఉన్నాయి. మనకి ఎందుకు చెప్పు దీన్ని అవసరమా? ఇక ఏంటది నీ అక్షయ పాత్ర దొరుకుతారని నీకు ప్లేస్ ఏం దొరకలేదా బాబాయ్? నీకే పెట్టుకొని తాగరా? దీని జాగ్రత్త తీసాడు ఎందుకంటే వస్తుంది కదా. గతంలో అధికారులు చెప్పారు కదా, కంప్లైంట్లు పోయినాయి కదా, కంప్లైంట్లు పోయినాయి కదా,
తప్పు కాదు. లేకపోతే అదే రాసేయనండి, శివాలయంలో మాకు మద్యంతో అభిషేకం ఈ సాంప్రదాయం రాసేయనండి ఏసీ గారికి. మీకేం బాధ? ఏం రాజు గారు లెటర్ రాయండి. రాయండి, మద్యంతో చేస్తాం మేము, అందుకే బాటిల్ దొరికాయని రాయండి.